వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ఏలూరు జిల్లా భీముడోలు మండలంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు మెగా హౌసింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి దేవి, హౌసింగ్ ఏఈ చైతన్యకృష్ణ పాల్గొన్నారు. భీముడోలు, గుండుగొల్ను పంచాయతీల వద్ద నిర్వహించిన సమావేశంలో గృహ నిర్మాణ లబ్దిదారులతో అధికారులు సమావేశమయ్యారు. లబ్దిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని వివరించారు. హౌసింగ్ ఏఈ చైతన్యకృష్ణ మాట్లాడుతూ మండలంలో హౌసింగ్ నిర్మాణ ప్రగతిని వివరించారు. నా పేరు చైతన్య కృష్ణ అండి. నేను ఇక్కడ భీముడోలు మండల ఇన్ఛార్జ్, హౌసింగ్ మండల ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. సో లాస్ట్ టైం మాకు కలెక్టర్ గారు, గౌరవనీయులైన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు మెగా హౌసింగ్ డే అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇందులో లబ్ధిదారులు ఏవైతే మనకి గవర్నమెంట్ 3 lakhs హౌసెస్ మాకు టార్గెట్స్ కి మా మండలం కింద 162 గాను 141 మేము చేసుకున్నామండి. దానికి గాను ఇంకా బ్యాలెన్స్ 21 ఉన్నాయి. ఈ 21 కూడా ఈ వచ్చే నెలాఖరులోపు పూర్తి చేయాల్సిన టార్గెట్ గా మాకు ఫిక్స్ చేసుకున్నారు. అందుకు గాను ఈ మెగా హౌసింగ్ డే కి కండక్ట్ చేసి ఏదైతే ఇన్ ప్రోగ్రెస్ హౌసింగ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి లోన్ కావాలంటే లోను, లేదంటే వాళ్ళకి కాంట్రాక్టర్ అసైన్మెంట్ కావాలంటే కాంట్రాక్ట్ అసైన్ చేయడానికి మేము వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసుకున్నామండి. అందులో కొంతమంది డోక్రా నుంచి లోన్ కావాలని చెప్పేసి అన్నారు. ఈ డోక్రా నుంచి లోన్ కావాల్సిన లిస్ట్ మేము భీముడోలు మండల వైజ్ గా సెక్రటరియట్ లెవెల్లో మేము మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నామండి. ఈ రోజు సాయంత్రానికి మేము కన్సల్ట్ మండల ఏపీఎం గారికి మేము ఈ లిస్ట్ అనేది సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా కొంతమంది కాంట్రాక్టర్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. మేము ఎవరైనా తాపీ ఉంటే కనుక వాళ్ళని అసైన్ చేసి వాళ్ళకి బెనిఫిషరీకి అగ్రిమెంట్ చేయించి ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చితంగా ఈ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేయించి ఈ నెలాఖరు లోపు మాకు ఇచ్చిన టార్గెట్స్ మేము అచీవ్ అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నానండి. అందరికీ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నూతన కార్మిక విధానాన్ని కార్మిక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఏఐటీయూసీ రాష్ట అధ్యకుడు ఆర్ రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. నూతన కార్మిక విధానం కార్మిక హక్కులను గొడ్డలిపెట్టని అభివర్ణించారు. ఏఐటీయూసీ రాష్ట కౌన్సిల్ 2 రోజుల సమావేశాలు తాడేపల్లిగూడెంలో ప్రారంభమయ్యాయి. ముందుగా ఏఐటీయూసీ పతాకాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు నెక్కంటి సుబ్బారావు ఎగురవేశారు. అనంతరం కామ్రేడ్ పూడి సుబ్బారావు ప్రాంగణంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో సోమసుందర్ మాట్లాడుతూ ఏఐటీయూసీకి తాడేపల్లిగూడెంలో ఎంతో ఘనమైన పోరాట చరిత్ర ఉందని తెలియజేశారు. రాష్ట్ర ఉద్యమానికి కూడా నాయకత్వం వహించినటువంటి స్వర్గీయ కామ్రేడ్ ఎంఎన్ కపర్ది గారు, అలాగే దూసనపూడి విరాటరాజు గారు, వీరందరూ కూడా మనకి తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉండి అనేక ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి వారు. ప్రధానంగా ఆర్టీసీ నేషనలిజం కావటానికి మరి పెద్ద ఎత్తున ఉద్యమం నడిపి ఇవాళ ఆర్టీసీ ఉద్యమం సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెరగటానికి, జాతీయకరణ చేయడానికి కామ్రేడ్ కపర్ది గారి యొక్క పోరాటం, వారి కృషి అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే వారి తర్వాత కూడా ఇవాళ సోమసుందర్ గారు ఇక్కడ ఏఐటీసీని బలోపేతం చేయటానికి వారు ఇడిచిపెట్టినటువంటి అన్ని కార్మిక సంఘాలని కూడా పునర్నిర్మాణం చేసి ఏకతాటి మీద నిర్వహిస్తున్నటువంటి కామ్రేడ్ సోమసుందర్ గారిని కూడా, వారి కమిటీని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా అభినందించవలసినటువంటి అవసరం ఉంది. వారి మార్గదర్శకంలోనే మనం ఈ కౌన్సిల్ సమావేశంలో మరి భవిష్యత్తుకు సంబంధించి అనేక పోరాట కార్యక్రమాలు రూపొందించుకుని భవిష్యత్తులో మరింత ఏఐటీసీ నాయకత్వం, ఏఐటీసీ ఉద్యమం బలపడటానికి మనం అందరం కృషి చేయాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. ఏఐటీసీ తాడేపల్లిగూడెంలో 1943లో ఇక్కడ స్థాపించారండి ఏఐటీసీ. మొట్టమొదటి మేడే కూడా తాడేపల్లిగూడెంలో జరిగింది 1943లోనే. అప్పుడు
అమరజీవి కామ్రేడ్ ఎంబీఎన్ కపర్ది గారు ఈ ఏఐటీసీ ఉద్యమానికి పంచాయతీ కార్మికులతోటి శ్రీకారం చుట్టారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మీరు 43 అంటే ఇప్పటికి 83 సంవత్సరాలు తాడేపల్లిగూడెంలో ఏఐటీసీ స్థాపించి 83 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెంలో అంతరాయం లేకుండా లీడర్షిప్ సంఘాలు ఇవన్నీ కూడా 83 ఏళ్ళుగాను తాడేపల్లిగూడెంలో కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని మీకు ముందుగా తెలియజేస్తాను. తర్వాత తాడేపల్లిగూడెంలో ఈరోజు విమానాశ్రయ భూములను ఆక్రమించుకుని వేసుకున్నటువంటి ఇళ్ళు 7 వార్డులు అయినాయి. ఇవాళ అది కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద ఆ 7 వార్డులు ఏర్పడ్డాయి. ఆ ఇళ్ళు పీకేయాలని చెప్పి భారత డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తే రాష్ట్రపతి వరకు కూడా వెళ్ళి ఆ ఇళ్ళు పీకేయకుండా స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఎవరుంటున్నారో వాళ్ళకే ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకురావడంలో ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటం చిరస్మరణీయమైనటువంటి పోరాటం. అందువల్ల 7 వర్గాల ప్రజలు 36,000 ఇళ్ళు ఈ రోజుల్లో నిలబడి ఉన్నాయంటే దానికి కారణం ఈ ఎర్రజెండా అనే విషయాన్ని, ఏఐటీసీ అనే విషయాన్ని మీ దృష్టిలో పెడుతుంది. అన్ని వర్గాల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం కోరుకుంటున్న తరుణంలో తరతరాలుగా రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగిందని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అపోహలు ఉన్నాయని అవన్నీ పటాపంచలు చేసే విధంగా సభ జరిగిందని అన్నారు. జగన్ దరిద్రం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోగా వాటి నుంచి బయటపడేందుకు అనేక సంస్కరణలు తెస్తున్నామని అన్నారు. సూపర్ 6 సూపర్ సేవింగ్స్ తో జగన్ కు సూపర్ చెక్ పెట్టబోతున్నామని వైసీపీ అధినేత అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. బీజేపీ పార్టీకి వైఎస్ జగన్ రెడ్డికి ఇంకా కొన్ని సంబంధాలు కొనసాగుతున్నాయి. అవి కానే కాదు, ఆంధ్రప్రదేశ్కు కూటమి ద్వారానే పూర్తిగా గట్టిగా నమ్మకంగా అభివృద్ధి జరిగే ఏకైక అంశం 3 పార్టీల కలిగి, అందులో బీజేపీ, టీడీపీ, జనసేన. దానికోసమే సాక్ష్యంగా అందరితో మాట్లాడడం జరిగింది. గౌరవ సీఎం గారు మాట్లాడే ముందరగా డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మరియు ఇంట్రొడక్షను పయ్యాల కేశవ్, మా యొక్క మంత్రి వర్మ గారు కూడా మాట్లాడించడం జరిగింది. దాంట్లో అందరికీ తెలిసిన ప్రధాన అంశాలు ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండాలి. విడిపోయిన రాష్ట్రం, అప్పుల రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్రం వలన ఈ పరిస్థితుల నుండి మనం బయటపడాలి. ఒకవైపు పోయిన నెల సెప్టెంబర్ 22 నాడు రెండు పండుగల సందర్భంగా కమింగ్ దీపావళి, మొన్న జరిగిన దసరాను దృష్టిలో పెట్టుకొని GST 2 పాయింట్స్, ఒక స్లాబ్ 5, ఒకటి 18, 99% ఐటమ్స్ అంటే దాదాపు 1000 రకాలుగా ఉత్పత్తులు 5%, 1% ఐటమ్స్ మాత్రమే 18%. ఇది సులభతరంగా సరళీకృతంగా ప్రజలకు, అన్ని తరగతులకు, పేద తరగతులకు, ముఖ్యంగా మధ్య తరగతికి, ఆ పై తరగతి వాళ్ళకు కూడా. ఇప్పుడే శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ 12,60,000 కోట్లు, 70,000 కోట్లకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా రాయితీ. ఉద్యోగస్తులకు కూడా సూపర్ 6 సూపర్ హిట్, GST సూపర్ సేవింగ్స్ కూడా, సూపర్ సక్సెస్ కూడా. నిన్న మీటింగ్ సూపర్ సేవింగ్స్, సూపర్ సక్సెస్, సూపర్ 6 సూపర్ హిట్. నేను చెప్తున్నా జగన్ రెడ్డికి సూపర్ చెక్. ఒకవైపు కూటమి బలపడితే ప్రతిపక్ష పార్టీకి చెక్కే. ఎందుకంటే రోజు అతను ఈ డెవలప్మెంట్ను పట్టించుకోకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొన్న 48 గంటల కిందట గూగుల్ $15 బిలియన్, ఒక్కొక్క $1 బిలియన్ మీరు చెక్ చేసుకోవచ్చు, 9,000 ఇండియన్ రూపీస్తో సమానం. అంటే 15 బిలియన్ ఇంటూ 9,000 అంటే 1,35,000 కోట్లు. నా అంచనా ప్రకారం కోటి పెట్టుబడులు అంటే డేటా సెంటర్ ఎంట్రీ ద్వారా అనేక తోడు ఉత్పత్తులు వస్తాయి. తోడు చాలామంది వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పడం జరిగింది. ఎప్పుడైతే గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్
హైదరాబాద్లో వచ్చిందో దానికి తోడు ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. ఒకవైపు ట్రంప్ గారి ఆలోచన, మా యొక్క అమెరికాలోనే మీ పెట్టుబడులు పెట్టండి, వేరే వాళ్ళు వచ్చి పెడితే ఎక్కువ ట్యాక్స్ వేస్తా అంటున్నాడు. ఇంత కండిషన్ పెట్టినా కాలిఫోర్నియాలో గూగుల్ వాళ్ళదే, అమెరికా కంపెనీ అది. అమెరికా కంపెనీ అయినప్పటికీ ట్రంప్ అబ్జెక్షన్ పెట్టినప్పటికీ మన మోడీ గారి పైన ఎక్కువ, మనకు భారతదేశం పైన ఎక్కువ ట్యాక్సులు ప్రకటించినప్పటికీ కాదని ఇక్కడికి రావడం కేవలం ఎన్డీఏ కూటమి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలుకు వచ్చిన ప్రధానికి వినతి పత్రం ఇచ్చినట్లు కొందరు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మంత్రి టీజీ భరత్ మండిపాటు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలోని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేసింది. జగన్మోహన్ రెడ్డిపై తిరుపూరి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్. మంత్రి లోకేష్ ని ఎదిరించినందుకు దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త వీరయ్యను హత్య కేసులో ఇరికించారు. మండిపడ్డ వైసీపీ నేత మనోహర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.